హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎండలు మండిపోతున్నాయి. చిన్నల నుండి పెద్దల వరకు ఒంట్లో వేడిని తగ్గించి పొట్టకు హాయిగా ఉండే ఈ జ్యూస్ని చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చూపించేస్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది. దానికోసం ఇక్కడ ఒక అర లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకొని స్టవ్ వెలిగించి మనము మరిగించుకోవాలి. ముందుగానే ఒక అరగంట ముందు వేడి నీళ్ళలో నేను ఇక్కడ బాదం పప్పులను ఒక 20-25 వరకు నానబెట్టి తీసుకున్నాను. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు అండి కొద్దిగా పాలలో వేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోండి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా పాలు వేసి మిక్స్ చేసి రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మనం పాలు మరిగేలోపు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు పాలు అనేవి మరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనము నానబెట్టి పెట్టుకున్న బాదాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా పాలను కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకొని పూర్తిగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ప్యూరీలాగా, మెత్తటి ప్యూరీలాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న పాలు అడగంటకుండా అలాగే పైన మలాయి పేరకుండా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ పాలను సిమ్లోనే మరిగించుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం ప్యూరీని ఇందులోకి యాడ్ చేసి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలుపుతూ మరిగించుకోవాలి. తర్వాత మనం కుంకుమ పువ్వు వేసిన పాలను కూడా కొద్దిగా అందులో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. మనం ప్రతిదీ కూడా సిమ్లోనే చేసేసుకోవాలి. ఎందుకంటే పాలు మరిగినాయి కాబట్టి పొంగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఏమాత్రం పక్కకు జరగకుండా చేసేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఒక 3-4 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఎంత బాగా మరిగితే మనకు అంత టేస్ట్గా ఉంటుంది. అలాగే కొద్దిగా చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇది మనకు యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. పసుపు అనేది చాలా మంచిది కాబట్టి, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోండి. ఏమాత్రం ఫుడ్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఇందులో. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు బెల్లాన్ని కానీ హనీని కానీ కూడా వాడచ్చు, కానీ పంచదార వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. మిక్స్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఇంకా ఏదైనా పంచదార కనుక పడితే కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. పంచదార వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా మరుగుతున్నప్పుడు ఒక 2 నిమిషాలు మరగనిచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇలా మిక్స్ చేస్తూనే మనం చల్లారనివ్వాలి. ఎందుకంటే మిక్స్ చేయకపోతే కింద అడగంటిపోతుంది లేదా పైన అట్టులాగా పేరుతుంది కాబట్టి మిక్స్ చేస్తూ పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈ మండే ఎండలకు కొద్దిగా చల్లగా తీసుకుంటే బాగుంటుంది కాబట్టి ఒక 2 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కబడుతుంది. దీన్ని చల్లగా మనము సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట వందలు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా హెల్తీగా సమ్మర్ జ్యూసెస్ని ప్రిపేర్ చేసుకొని ఇంటిల్లిపాదే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేయచ్చు. పైనుంచి కొన్ని క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసేసాను. మనం బయట బాదం మిల్క్ కొన్ని పిల్లలకి ఇవ్వాల్సిన పని లేదు. ఈ ఒక్క జ్యూసెస్ చాలా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.